చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుని మాట తప్ప అందరి మాటలు వింటూ ఉంటాం. బంధువుల మాటలు మనకి చాలా ప్రామాణికంగా అనిపిస్తాయి. స్నేహితుల మాటలు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. లేదా లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ నువ్వు ఇలా చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఇలా చేస్తే నీ శాపం పోద్ది, ఇలా చేస్తే నీ దోషం పోద్ది అనగానే దేవుణ్ణి నమ్ముకున్నాము, బైబిల్ పట్టుకున్నాము అనుకున్న వాళ్ళు కూడా అలాంటి లోక సంబంధమైన ఆచారాల్లో పడి వాటిని నమ్ముతూ దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నాడు. మీరు సమ్మతించండి. మీరు సమ్మతించిన మాట వింటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆమోసు గ్రంథం 3:3 మనం చూస్తాం. దేవునితో సమ్మతించకపోతే మనం ఆయనతో నడవలేం, ఆయనతో సంభాషించలేం, ఆయనతో సహవసించలేం. ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వాక్యం చదువుతుండొచ్చు, కానీ అది కేవలం నామకార్థమైన భక్తే కానీ ఆత్మ సంబంధమైన భక్తి కాదు. ప్రపంచంలో ఈరోజు చాలామంది నామకార్థపు భక్తిలో ఉన్నారు. ఎవరో చూస్తున్నారని, ఎవరినో సంతోష పెట్టాలని ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడం, ఎవరి కోసమో దేవుని మందిరానికి రావడమో తప్ప మనస్ఫూర్తిగా పనులు చేయట్లేదు. మరి ఏమి ఇష్టం మనస్ఫూర్తిగా అంటే ఇష్టానుసారంగా చూడవలసిన వాటన్నిటిని చూడడం, సినిమాలు, సీరియళ్ళు, చాటింగ్లు, స్నేహితులతో పాటు ఇష్టానుసారం జీవించడం, ఇవన్నీ బాగా ఇష్టం అవుతున్నాయి. కానీ దేవునికి సంబంధించిన విషయాలు చాలామందికి ఇష్టం కావట్లేదు. ఎందుకంటే దేవునితో సమ్మతించలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మీకు మంచి పదార్థాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను, మంచి ఆశీర్వాదాలు మీ మీద కురిపించాలని కోరుతున్నాను, మంచి దీవెనలతో మిమ్మల్ని నింపాలని కోరుతున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సమ్మతించిన మాట వినండి.